సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ వలన ఎన్ని రకాల నష్టాలు వచ్చే అవకాశం ఉంది అంటే, వర్షం పడినప్పుడు ఎందుకు కాలనీలు పొంగుతున్నాయి, ఎందుకు రోడ్లు మునిగిపోతూ ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతోంది, సెల్లార్లు ఎందుకు మునిగిపోతున్నాయి అంటే, మనం వాడి పడేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది డ్రైనేజీల్లో వెళ్ళి డ్రైనేజీలు బ్లాక్ అవడం వలన వర్షం పడినప్పుడు ఆ వాటర్ వెళ్ళకుండా దారి మూసుకుపోతుంది. కాబట్టి ఇలాంటివి జరుగుతూ పర్యావరణానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ముప్పు తెచ్చుకుంటూ ఉన్నాం. మనం చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు చెరువుల్లోకి సముద్రాల్లో కూడా చేపలు తింటున్నాయి, కొన్ని రకాల జంతువులు తింటున్నాయి. తిరిగి ఆ ప్లాస్టిక్ మన ఆహారం ద్వారా మన బాడీలోకే వెళ్తా ఉంది. ఇంతే కాకుండా ఒక్కసారి మన కిచెన్ లో గనక మనం పరిశీలిస్తే వేడి ఆహారాలు డిస్పోజబుల్ బాక్సుల్లో పెడుతూ ఉన్నాం. టీ కాఫీలు ఎక్కువగా ప్లాస్టిక్ కప్స్ లో ఉపయోగిస్తూ ఉన్నాం. ఒక్కసారి వాడి పడేయాల్సిన వాటర్ బాటిల్ కూడా మళ్ళీ రీఫిల్ చేస్తూ వాడుతూ ఉన్నాం. మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్ కాకుండా నార్మల్ ప్లాస్టిక్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్ లో ఫుడ్ స్టోర్ చేస్తా ఉన్నాం. మన బాడీలోకి కూడా చిన్న మైక్రో ప్లాస్టిక్ కణాలు కూడా వెళ్తూ ఉంది. దీని వలన అనారోగ్యానికి కూడా గురి కావచ్చు. మన గట్ హెల్త్, మన హార్మోన్స్ పై ప్రభావం, అలాగే హార్ట్ పునరుత్పత్తి వ్యవస్థ పైన, అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మార్పులన్నీ తీసుకురావాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఐటమ్స్ ని వీలైనంత మట్టుకు తగ్గిద్దాం. మన ఆరోగ్యాన్ని, మన పర్యావరణాన్ని రక్షించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక ఒక్కరికన్నా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైఫ్ లో మీరేం చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.